టాప్ 6 పెయిన్ రిలీఫ్ కోసం చాలామంది చేసే పొరపాట్లు మీకు పెయిన్ రిలీఫ్ కన్నా ఎక్కువ పెయిన్ ఇస్తుందండి. ఒకటి, వేడి కాపడం పెట్టుకోవడం. అసలు ఇన్ఫ్లమేషన్ అంటే వాపు ఉందో లేదో చూసుకోకుండా నొప్పి వచ్చింది కదా అని చెప్పి పెట్టేస్తూ ఉంటారు కాపడాలు. రెండోది, ఓవర్ యూజింగ్ ఆఫ్ పెయిన్ స్ప్రేస్. అవి స్కిన్ని నమ్ చేస్తాయి కానీ లోపల ఉన్న నొప్పిని, మూల కారణాన్ని అది ట్రీట్ చేయలేదు కదండి. మూడోది, డైలీ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం. ఏదో టెంపరీ రిలీఫ్ కోసం కిడ్నీస్ని, లివర్స్ని స్ట్రెయిన్ చేయకూడదు కదా. నాలుగోది, పడుకునేటప్పుడు మెత్తటి దిండు పెట్టుకోవడము, లేకపోతే బ్యాడ్ పోస్చర్స్ యూజ్ చేయడం వల్ల ఎర్లీ మార్నింగ్ లేచాక నెక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్తోనే నిద్రలేస్తూ ఉంటారు వీళ్ళు. ఐదోది, సెల్ఫ్ స్ట్రెచింగ్ టైట్ ఏరియాస్. అంటే రాంగ్ స్ట్రెచింగ్స్ వల్ల మజిల్ స్పాజమ్స్ అనేవి చాలా ఎక్కువైపోతూ ఉంటాయి. ఆరోది, అంటే యూట్యూబ్ నుంచి చూసి మనం ఎక్సర్సైజెస్ చేస్తాం కానీ అసలు రకరకాల పేషెంట్లు ఉంటారు కదండి. లావు, సన్నము, పొడుగు, పొట్టి, ఆడ, మగ, డిఫరెంట్ హెల్త్ కండిషన్స్. ఇలా రకరకాల హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఒకటే స్ట్రెచ్చింగ్, ఆసనాలు ఎలా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నారు? రిలీఫ్ అనేది మూల కారణాన్ని కనుక్కొని ఫిక్స్ చేయడం వల్ల రావాలండి. ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్తో కాదు. సేవ్ దిస్ రీల్. ఈ రీల్ మీకు వీక్స్ ఆఫ్ బ్యాడ్ రొటీన్ నుండి హెల్ప్ చేస్తుందండి.